హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసీల్దార్ మాధవి ఏసీబీకి చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ ఈ నెల 9న మీ సేవలో విరాసత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గోపాల్ నుంచి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు ఎంఆర్ఓ మాధవి. ఎంఆర్ఓతో పాటు ధరణి ఆపరేటర్ రాకేష్ 5,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు గోపాల్. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు ఎంఆర్ఓ మాధవి 5,000 తీసుకుంటుండగా ధరణి ఆపరేటర్ 1,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలోని ఎంఆర్ఓపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. తేదీ 9/5/2024 రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి గారైనటువంటి రాజయ్య 3 ఎకరాల 2 గుంటల గిఫ్ట్ డీడ్ అతనికి చేయుటకు గాను మీ సేవలో అప్లై చేసి 10th రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు. 10th రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడి తహసీల్ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాబోని పంపించేసింది. ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ 18th రోజు వెళ్ళాడు. 18th రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు 6,000 రూపాయలు ఇస్తేనే 5,000 రూపాయలు ఆమెకు ఒక 1,000 రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు డిమాండ్ చేసిండ్రు. వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాలు హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎంఆర్ఓ మాధవి గారికి 4,000, తర్వాత ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్కి 1,000 రూపాయలు, మొత్తం 5,000 రూపాయలు రాకేష్ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది. మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 ఈ నంబర్ కాల్ చేయగలరు.